మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల నాయకులు జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. ఇది భౌతిక దాడులు చేయడం అనేది మరి ప్రజాస్వామ్యంలో సహేతుకం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది సహజం. జోగి రమేష్ గారు మీరు ఇచ్చిన వాగ్దానాలని మీరు నిలబెట్టుకోవట్లేదు కాబట్టి ఆయన పదే పదే ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వాన్ని నిలవరిస్తున్నాడు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు అనే ఒక ఆలోచనతోని ఈ రోజున మీరు మరి జోగి రమేష్ గారి ఇంటి మీద 1:30 నుంచే మీరు ప్లాన్ చేయడం, అది డీజీపీ గారికి విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి కూడా తెలిసే మరి యొక్క దాడి జరుగుతుందని చెప్పి ముందు నుంచే జోగి రమేష్ గారు తిరుపతిలో ఉండి కూడా హెచ్చరిక చేశారు. కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఇంట్లో ఉండొద్దు, మీరందరూ కూడా బయటకు వెళ్ళిపోండి, భౌతికంగా మనందరం కూడా నిర్మూలించడం కోసం మనందరినీ కూడా మరి హత్య చేయడం కోసమే కుట్రబన్నారు. తెలుగుదేశం కూటమి నాయకులు మొత్తం కూడా సామూహికంగా వేలాది మందితో వచ్చి మన ఇంటి మీద పడబోతూ ఉన్నారు, కాబట్టి మీరు ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఆయన హెచ్చరిక చేసి వారి సతీమణి గారిని కానీ వారి అబ్బాయిని కానీ బయటికి పంపించడం జరిగింది. కానీ వారి నాన్నగారు మాత్రం మొండిగా ఇంట్లోనే ఉంటా, ఏం జరిగితే జరుగుద్ది అని చెప్పి ఆయన ఇంట్లో ఉన్నాడు. సుమారుగా మరి 1:30-2 జోగి రమేష్ గారు పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి అందరికీ కూడా చెప్పారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి అందరికీ కూడా చెప్పారు, మా ఇంటి మీద దాడి జరగబోతా ఉంది, కావాల్సిన సెక్యూరిటీని అరేంజ్ చేయండి అని. కానీ పోలీసులు మరి చేష్టలు చూస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కేవలం 6 మాత్రమే ఇక్కడ పోలీసులు పెట్టారు. మరి వాళ్ళు వేలాది మంది ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద గుండు రాళ్ళు తీసుకొచ్చి అంత పెద్ద పెద్ద గేట్లు కూడా పగలగొట్టే ప్రయత్నం చేయటం, పైకి పెట్రోల్ పంపులు వేయటం, ఈ విధంగా ఒక భయానకమైన వాతావరణం. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా భయపడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాకు చావే అన్నట్టుగా ఆ భయోత్పాతాన్ని కలిగించాలనే ఒక ఆలోచనతోనే నిన్న 8 గంటల పాటు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ వారి పార్టీ కార్యాలయం మీద కానీ అదే రకమైన వాతావరణం. అక్కడ కూడా వేలాది మంది పోలీసులు ఉన్నారు, వారి సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నాయి. వారు తెలుగుదేశం పార్టీ నాయకులతోని చట్టాపట్టాలు వేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, అలా కాదు ఇలా కాదని ఏదో స్మూత్గా పక్కగా నెట్టుకుంటూ 8 గంటల పాటు మరి దాడులు జరిగే కార్యక్రమాన్ని వాళ్ళు పోలీసుల సమక్షంలో జరిగితే ఇక్కడ సుమారుగా 2 గంటల పాటు పోలీసుల సమక్షంలో జోగి రమేష్ గారింటి మీద జరిగిన దాడి నిజంగా మరి ఒక్కసారి ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ఒక్కసారి ప్రశ్నించాలి. గతంలో ఎప్పుడన్నా ఉందా? నిన్న మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో జంగిల్ రాజు ఉంది ప్రస్తుతం. బీహార్ తరహాలో గతంలో బీహార్లో ఎలా ఉండేదో అలా ఈ విధంగా ఈ రాష్ట్రంలో భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పార్టీ కార్యాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నించే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి నిన్న ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.